ఆంధ్రప్రదేశ్లోనూ కరోనా వైరస్ విస్తరిస్తోంది. ఇప్పటికే ఏపీలో 3 కేసులు నమోదయ్యాయి. తొలుత వైజాగ్ మద్దిలపాలెంలోని పిఠాపురం కాలనీకి చెందిన 28 ఏళ్ల మహిళకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. చలి జ్వరం, తీవ్రమైన దగ్గుతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరగా వైద్య పరీక్షల్లో కోవిడ్-19గా తేలింది. అలాగే నంద్యాల జిల్లాకు చెందిన 75 ఏళ్ల మహిళ అనారోగ్యంతో 2 రోజుల క్రితం కడప రిమ్స్లో చేరింది. వృద్ధురాలికి తీవ్ర జ్వరం ఉండడంతో అనుమానించిన వైద్యులు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్గా నిర్ధారణ అయింది. మరోవైపు గోదావరి జిల్లాలకు ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిగా ఉన్న కాకినాడ జీజీహెచ్లో తొలి కరోనా కేసు నమోదైంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం సత్యవాడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి జలుబు, జ్వరం వంటి లక్షణాలతో ద్రాక్షారామంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అక్కడ నిర్వహించిన ర్యాపిడ్ కోవిడ్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. మరోసారి అతడికి పరీక్షల కోసం కాకినాడ జీజీహెచ్కు తరలించి టెస్టులు చేయగా పాజిటివ్గా తేలింది. దీంతో అక్కడి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విఠల్ తెలిపారు.